మిత్రమా, ఒక సద్గురు 100 మంది శిష్యులతో ఊళ్ళో అడుగు పెట్టాడు. ఊరందరూ పరమానంద భరితులై, ఆహా గురువు దర్శనం జన్మ ధన్యమని పనులన్నీ పక్కన పారేసి గురుబోధ కూర్చొని కమ్మగా విన్నారు. కడుపు నిండా గురువులకు శిష్యులకు అందరికీ తృప్తిగా భోజనం పెట్టి దీవించమని కోరితే అప్పుడు గురువు 2 చేతులు పైకెత్తి, నాయనలారా మీరు చెట్టుకోకడు పుట్టకొకడు దేశ దిమ్మల్లో పోదురుగాక అన్నాడు. ఆ మాటతో ఊరందరూ దిమ్మ తిరిగిపోయారు. సరే అవన్నీ పట్టించుకోకుండా గురువు వెళ్ళిపోతుంటే శిష్యులు కూడా గురువుని అనుసరించి వెళ్ళిపోతున్నారు. రాత్రికి ఇంకో గ్రామం చేరిండ్రు. ఆ గ్రామం వాళ్ళు ఇలా ముఖం చూడలేదు, వీళ్ళని పలకరించలేదు. పచ్చుబడి అరుగు మీదనే పడిపోయిండు. పాపం ఉదయాన దారి పట్టే టైంలో, నాయనలారా ఈ గ్రామస్తులంతా ఒక ఇంటికి 100 ఇండ్లై, ఒక ఆవుకు 100 ఆవులై, ఒక బిడ్డకు 100 మంది కలకలలాడుతూ బిడ్డలతో పాపలతో ఈ గ్రామం సుభిక్షంగా ఉండుగాకని శిష్యులకు దిమ్మ తిరిగి, ఇదేం గోల స్వామి అంటే, లేదు నాయన ఈ ఊళ్ళో ఉండే వాళ్ళు దుర్మార్గులు, నీచులు, వీళ్ళు ఈ ఊళ్ళో ఉంటేనే లోకానికి మేలు, ఆ ఊళ్ళో ఉండేటోళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు దేశానికి పుట్టకోడు చెట్టుకోడు ఉంటేనే మన పొట్ట నిండుతుంది. ఎప్పుడైతే గురువు ఇప్పటికీ చెప్పిండో వీళ్ళకుంటే సిక్కుపోయింది. ఓం స్వస్తి.